నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్స్ కోవిడ్-19 కోసం రూపొందించిన వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ నుంచి తొలగిస్తోంది. ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా రూపొందించిన ఈ టీకాను భారత్లోని సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేశారు. బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ దాని దుష్ప్రభావాలపై కోర్టుకెక్కడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కోవిడ్-19 టీకాలను నవీకరించిన తర్వాత మార్కెట్లో మిగులున్న వాటిని ప్రపంచ మార్కెట్ల నుంచి తొలగిస్తున్నామని ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్స్ యాజమాన్యం తెలిపింది. ఇకపై వీటిని ఉపయోగించకుండా స్వచ్ఛందంగా మార్కెట్ నుంచి తొలగిస్తున్నామని తెలిపింది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టులో $100 మిలియన్ లా సూట్ ను ఎదుర్కొంటోంది. అతి కొద్ది మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గటం జరుగుతుందని కంపెనీ అంతకు ముందే తెలిపింది. అయితే దీని ద్వారా ఒక్క బ్రిటన్లోనే 81 మరణాలు సంభవించాయని కోర్టు కేసులు చెబుతున్నాయి. స్వతంత్ర అంచనాల ప్రకారం ఇది 6.5 మిలియన్ల ప్రాణాలు రక్షించిందని, ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల వ్యాక్సిన్లను సప్లై చేశామని ఆ సంస్థ తెలిపింది. పాండమిక్ ను నియంత్రించడంలో మా కంపెనీ కృషిని అనేక ప్రభుత్వాలు గుర్తించాయని కంపెనీ చెప్పింది. ఇకపై రెగ్యులేటర్లు, పార్ట్నర్లతో కలిసి కోవిడ్ మహమ్మారి అంతానికి నాంది పలుకుతూ ఈ అధ్యయనాన్ని ముగిస్తున్నామని ఆస్ట్రాజెనెకా తెలిపింది.